చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటవుతున్న వినూత్న ఫార్మా కంపెనీ మాకు వద్దు అంటూ మీర్జాపల్లి గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకు సంబంధించిన అనుమతుల పేపర్లను గ్రామ పంచాయతీకి సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కంపెనీ ప్రతినిధి గణేష్ కు నోటీసులు అందజేశారు. పరిశ్రమ నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులను పనులు చేయొద్దంటూ గ్రామస్తులు పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని, ఫార్మా పరిశ్రమ మా శివారులో వేయవద్దని వారు డిమాండ్ చేశారు. పరిశ్రమ పేపర్లన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమర్పించే వరకు పనులు చేపట్టవద్దని సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. 205 సర్వే నంబర్ ఈ గేట్ నుంచి మాది, ఇది ఎస్సీ మాది దళితులం. వాళ్ళకి వాళ్ళు ఎట్లా వారు కూడా పెట్టుకున్నారు, మా వారు కూడా పెట్టుకుంటామని నిన్న స్టార్ట్ చేసుకుని మేము జేబు చేసుకొని ఆడినీడు బాగా తెచ్చుకొని పైసలు తెచ్చుకొని కాలువ తీసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటామని చేసినాం. వెంటనే పిఎస్ కంప్లీట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పోలీసు కంప్లీట్ పిఎస్కి రమ్మంటారు. వస్తారా రారా, మీ పాస్బుక్లు ఉన్నాయా, మీ ఆధారం ఉన్నదా అంటే, సార్ 72 పాస్బుక్ వచ్చింది నాకు. ఇప్పుడు కొత్త పాస్బుక్ కాదు, 72 తోక పాస్బుక్లు ఉండే. ఆ పాస్బుక్లో దొడ్డు పాస్బుక్లు వచ్చినాయి. అవి పోయినాక తెలంగాణ పాస్బుక్లు కూడా వచ్చినాయి. ఆ పాస్బుక్లో మేము కొట్లాడుతున్నాం. మా జాగాడికి వెళ్ళి మేము ఖచ్చితంగా గోడ పెట్టుకుంటాం సార్. ఎవరు వచ్చినా మేము పోరాడదలుచుకోవడం చంపినా సార్ మమ్మల్ని. ఈ ఎస్సీ మాదిగిరిలో మా ఎస్సీ మాదిగలం దళితులం. అక్కడ వెనక బాధ కూడా వెనకకు అక్కడ పెద్ద పొక్క తీసిండు. ఆ పొక్క తీసి కూడా నాన్నలకు కనీసం ఒక 20 గజాల జాగా జరిపి గోడ పెట్టిండు. నేను లేకుండా చూసి అది మీ దయసారి ఊరోళ్ళు దయ కానీ పెద్ద మనుషులు ఎవరు కానీ అందరికీ క్షమించి మొక్కుతున్నా, మాకు సాయం చేయాలని ఇదే పదే నమస్కారం చేస్తున్నాను. లాస్ట్ సర్పంచ్ పాలకవర్గం జరిగిపోయిన తర్వాత నుండి మరి ఈ కంపెనీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ కూడా గ్రామ పంచాయతీకి సబ్మిట్ చేయలేదు. గ్రామస్తులము గతంలో ఒక 3 నెలల క్రితం వచ్చి ఇక్కడ ధర్నా చేసిన వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ చేసి కాంటాక్ట్ చేసిన ఒక డాక్యుమెంట్ కూడా సమర్పించలే. మరి దీని ఓనర్ గారే ఇది వినూత్న ఫార్మా అని దాని పేరు తెలపడం జరిపింది. ఈ ఫార్మా వలన మరి ఇక్కడ ఉన్న రైతులకు కానీ మా ఊరికి కానీ ఎలాంటి ప్రమాదం పొంచున్నదో మరి వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ కూడా మాకు సమర్పించలే. మరి ఈ విధంగానే ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఈరోజు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ 2 ఏళ్ల నుంచి ఎలాంటి ట్యాక్సీ కూడా లేదు దానికి. మరి ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే మరి మా గ్రామానికి ఈ ఫార్మా వలన మరి ప్రమాదం పొంచి ఉంది. మరి దీని మీద మేము ఉన్నటువంటి వినూత్న ఫార్మా కంపెనీ మరి మాకు ఇప్పటి వరకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ కాగితాలు కూడా దీనికి సంబంధించినవి మాకు సమర్పించకుండా మరి కట్టడం జరుగుతుంది. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు కూడా ఈ నారాయణరావు అనే ఓనర్ కూడా మేము ఫోన్ చేసి చెప్తే కూడా అస్తా అని చెప్తాడు. రాకపోవడం కూడా అది అసలు మా విలేజ్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఇంటిమేషన్ లేకుండా ఇదైపోతుంది. గ్రామ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాది, మా పాలక మండలి బాధ్యత ఉన్నది. మరి వాళ్ళు ఏ రకంగా కడుతురు, మరి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి అనేది కూడా మాకు తెలియలేదు. మరి అసలు ఫార్మా అంటే ఏం కంపెనీ, ఆ కంపెనీ అసలు ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మా గ్రామ ప్రజలకు ఉపాధి కోసం ఉపయోగపడేదా, హానికరంగా ఉందా, మాకు ఏ కాగితం కూడా మాకు సమర్పించడం లేదు. కాబట్టి మేము మాత్రము గ్రామ ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకు మేము సపోర్ట్ చేస్తాం. ఏ హాని ఉన్నా కానీ కూడా మా గ్రామ ప్రజలకు మా గ్రామానికి ఏ రకమైనటువంటి హాని ఉన్నా కానీ కూడా మేము ఒప్పుకునేది లేదు. ఎక్కడి వరకైనా కానీ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఆఫ్ చేయాలి, బంద్ చేయాలి, ఈ పనులు జరిగేటువంటి బంద్ చేయాలి. బంద్ చేసి మాకు ఏందనేది చెప్పాలి. మేము రేపు కూడా ప్రజావాణిలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మానుకొని మాకు గ్రామ ప్రజలతోటి సహకరించి మరి ఏంది అనేది వచ్చి గ్రామ ప్రజలలో మాట్లాడి మాతో చర్చించి ఈ పనులు మొదలు పెట్టుకోవాలి. మాకు అవసరమైతేనే అది కూడా మేము మా గ్రామ ప్రజలందరం కూడా ఒప్పుకున్నట్లయితేనే, గ్రామసభ తీర్మానం ప్రకారమే మేము ఒప్పుకున్నట్లయితేనే మీరు పనులు స్టార్ట్ చేసుకొని చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మిత్రులకు తెలియజేస్తున్నాం.